హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఇదేంటంటే మహారాష్ట్రలోనే త్రయంబకేశ్వర ఆలయం. సో ఇప్పుడు మనం వెళ్ళగానే మనకు ఒక కోనేరు దర్శనమిస్తుంది. అందులో మేము స్నానాన్ని ఆచరించుకొని అక్కడ కనిపిస్తుంది కదా, అదే కోనేరు. ఆ కోనేరు వాటర్ కొంచెం నాచు కలర్లో ఉంటుంది. అందులో స్నానం చేసి ప్రస్తుతం అయితే మేము రెడీ అయినాము. రెడీ అయ్యి ఇక పక్కనే ఒక శివాలయం ఉందంటేను అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళగానే ముందుగా నందీశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు శివయ్యను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే శివాలయము. అక్కడి నుంచి వచ్చాక ఇది మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇదే ఆ మెయిన్ టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా పురాతనమైన టెంపుల్. బట్ దీని గురించి అంతగా నాకు తెలియదు, కానీ మొత్తం రాతి కట్టడమే ఉంది. చాలా పురాతనమైనది. ఇప్పుడు లోపలికి శివుని దర్శనం చేసుకోవడానికి లోపలికి మనం వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత లైన్ ఉందో. మేము దాదాపు 2-3 గంటల నుంచి నించొని ఉన్నాం. దర్శనం చేసుకోవడానికి ఫ్రీగా అయితే 6 గంటల సమయం పడుతుంది. బట్ మేమైతే 200 టికెట్ తీసుకున్నాం. దానికి కూడా 2-3 గంటల సమయం పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. సో ఇప్పుడు దర్శనానికి లోపలికి పంపిస్తున్నారు. అగోండి లోపలికి వచ్చేసాం. ఇక్కడ మొబైల్ నాట్ అలౌడ్, బట్ ఏదో కనిపించినంత వరకు మీకోసం వీడియో తీయగలిగాను. ఇక్కడ శివుడు స్ఫటిక రూపంలో మనకి దర్శనం ఇస్తారు. చాలామంది జనం ఉన్నారు ఫ్రెండ్స్. సో నందీశ్వరుణ్ణి మీకు చూపించలేకపోతున్నాను, ప్రాపర్గా సరిగా చూపించలేకపోతున్నాను. బట్ టెంపుల్ అయితే అమేజింగ్ ఫ్రెండ్స్. ఆ రాతి కట్టడాలు ఇవన్నీను. ఇప్పుడు గుడి నుంచి బయటకు వస్తున్నాం. అక్కడ దత్తాత్రేయ స్వామి వారు మనకి దర్శనం ఇచ్చారు. ఇది స్ఫటిక రూపంలో ఉంది విగ్రహం అనేది. ఇప్పుడు గుడి నుంచి బయటకు వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది ఈ గుడి అనేది. మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. మొత్తం రాతి కట్టడమే, బట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారైనా చూడాల్సిన టెంపుల్. ఒకవేళ మహారాష్ట్ర కనుక వెళ్ళినట్లయితే నాసిక్ నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి.